వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజు రూపకి కాల్ చేసి తన ఇంటి బయట ఉన్న ఒక ప్లేస్కి రమ్మని ఇంక చెప్తారు కదా. రూప, ఏంటి రాజు ఈ టైంలో వచ్చావేంటి, అయినా నేను ఎంత సెక్యూరిటీని దాటి రావాల్సి వచ్చిందో తెలుసా అని అంటుంది రూప. ఏం లేదమ్మాయి గారు, మీకు ఇష్టమని పానీపూరి తీసుకొచ్చాను, ఇదిగోండి తినండి అని చెప్పి ఇంక ప్రేమగా రాజు అయితే రూపకి పానీపూరి తినిపిస్తూ ఉంటారు. రూప కూడా రాజుకి పానీపూరి తినిపిస్తూ ఉంటుంది. అమ్మాయి గారు, మనం అనుకున్నది సాధించడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. రేపే కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి విరూపాక్షమ్మగారు గెలుస్తారని ఖచ్చితంగా అందరం బలంగా నమ్ముతున్నాం. అది జరిగితే మన ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయినట్టే అమ్మాయి గారు అని అంటారు రాజు. అవును రాజు, అమ్మే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ విజయాంబిక అత్తయ్య ఎన్నో అడ్డదారులు తొక్కింది, వాటన్నిటినీ పక్కకి నెట్టి ఆ అమ్మే గెలుస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని హ్యాపీగా ఇంకా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు రూప అండ్ రాజు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఎలక్షన్స్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సూర్యప్రతాప్ ఇంట్లో అండ్ రాజు ఇంట్లో టీవీ లైవ్ టెలికాస్ట్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్ రౌండ్ కౌంటింగ్, సెకండ్ రౌండ్ కౌంటింగ్, అన్ని కౌంటింగ్స్లో ఇంకా అలా జరుగుతూ ఉంటే అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. మొదటి 2 రౌండ్లలో విజయాంబిక గారు పై చేయిలో ఉన్నారు అని చెప్తూ ఉంటే సూర్యప్రతాప్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రూప పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటువైపు విరూపాక్షి ఫ్యామిలీ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అన్ని రౌండ్లు కలిపి పోలైన ఓట్ల ప్రకారం 60,000 మెజారిటీతో విరూపాక్ష గారు ఈ ఎన్నికల్లో గెలిచారు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఒక్కసారిగా విజయాంబిక, సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. ఆ న్యూస్ విన్న రూప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రాజు వాళ్ళ న్యూస్ విని ఏ అని చెప్పి చప్పట్లు కొడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా బస్తీ వాళ్ళందరూ విరూపాక్షమ్మ గారికి జై, ఎమ్మెల్యే విరూపాక్షమ్మ గారికి జై అని చెప్పి అందరూ జై కొడుతూ ఇంటి ముందుకి వస్తూ ఉంటారు. ఇటువైపు సూర్యప్రతాప్ మాత్రం చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. టీవీలో ఇంకా న్యూస్ అయితే టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఈ ఒక్క సీటు సూర్యప్రతాప్ గారికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ద్వారా కొన్ని ఓట్లు పోలైన ఈ నియోజకవర్గంలో టై బ్రేక్ అనేది జరిగింది. ఈ ఒక్క సీటుతో సూర్యప్రతాప్ గారు సీఎంగా ఉండాలా లేదా అనే విషయం అయితే డిసైడ్ అవుతుంది. మరి విరూపాక్ష గారు సూర్యప్రతాప్ గారి వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే అపోజిషన్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనేది తెలుసుకోవాలి అని న్యూస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. విజయాంబిక బాధపడుతూ, తమ్ముడు ఏంటి తమ్ముడు, లేదు ఇదంతా ఏదో కావాలనే జరిగింది తమ్ముడు, ఆ రాజుగాడే ఏదో మాయ చేసుంటాడు అని అంటుంది విజయాంబిక. అత్తయ్య, ఓటుకు నోటివ్వడం, మాయలు చేయడం మీకు అలవాటు అత్తయ్య, మా రాజుకి కాదు అని అంటుంది రూపా. అక్క, మనం కారణాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా ఎవరిని నిందించకూడదక్క. ఇప్పుడు నా రాజకీయ భవిష్యత్తుకి ఆవిడ గారి మద్దతు నాకు చాలా ముఖ్యం. ఇప్పుడే తన ఇంటికి బయలుదేరాలి, రా అక్క వెళ్దాం అని సూర్యప్రతాప్ అంటారు. తమ్ముడు, అదేంటి తమ్ముడు, ఒక్క ఫోన్ చేస్తే ఆ బస్తీ నుండి వాళ్ళే ఇక్కడికి వస్తారు కదా, మనం ఎందుకు వెళ్ళడం అని అంటుంది విజయాంబిక. అవసరం మనదైనప్పుడు వెళ్ళాల్సింది కూడా మనమే అక్క అని చెప్పి ఇంకా బయలుదేరుతారనమాట సూర్యప్రతాప్. ఇలాంటి ఒక రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు నా దీపక్ పరిస్థితి ఏంటో అయ్యో అని బాధపడుతూ విజయాంబిక సూర్యప్రతాప్ వెనకాలే వెళ్తుంది. ఇది ఇలా ఉండగా విరూపాక్షి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. సూర్యప్రతాప్ మాట్లాడిన మాటలు కానీ, సూర్యప్రతాప్ కానీ, రూప కానీ వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఇంకా ఆలోచిస్తూ ఉంటే ప్రజలందరూ విరూపాక్షి దగ్గరికి వస్తారు. అమ్మా, మిమ్మల్ని మేము గెలిపించాం, దానికి కారణం మీరు మాకు చేస్తానన్న మంచిని మేము గుర్తుపెట్టుకున్నాం, మీరు వీలైనంత త్వరగా అని అంటారు. చూడండి, నేను గెలిచింది మీకోసమే, నేను మీలో ఒకదానిని, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించే తీరుతాను. అసెంబ్లీకి వెళ్ళేది నేను మాత్రమే కాదు, మీరు, మీ తరపున నేను వెళ్తున్నాను. నేను ఏవైతే మాటిచ్చానో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాను, నెరవేర్చి తీరుతాను. ఇదే
ఇదే నా వ్యక్తిత్వం అని విరూపాక్షి అందరికీ మాటిస్తూ ఉంటారు. సూర్యప్రతాప్ విరూపాక్షి ఇంటికి రీచ్ అవుతారు. సూర్యప్రతాప్, విజయాంబిక అందరూ కలిసి విరూపాక్షి దగ్గరికి వెళ్తారు. విరూపాక్షి చూస్తూ ఉంటుంది. నేను నీతో కలిసిపోవడానికో మీతో మాకు సంబంధం ఉందని చెప్పడానికో రాలేదు. నా అవసరం కాబట్టి వచ్చాను. ఎన్నికల్లో నాకు అపోజిషన్ పార్టీ వాళ్ళకి డ్రా అయింది కాబట్టి నీ మద్దతు అనేది నేను సీఎంగా ఉండాలా లేదా అని నిర్ణయించడానికి కీలకంగా మారింది. నీకు తెలుసు నేను ఎవ్వరికీ అన్యాయం చేయను. ప్రజలు నా వాళ్ళనుకుంటాను. వాళ్ళకిచ్చిన మాటని నెరవేర్చుకుంటాను. వాళ్ళని ఏం చేసైనా వాళ్ళకిచ్చిన మాట నెరవేర్చుకొని వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేస్తూ ఉంటాను. నీకు తెలుసు కాబట్టి నువ్వు మద్దతు నాకే ఇస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు సూర్యప్రతాప్. అమ్మ, ఇప్పుడు నీ మద్దతు అనేది నాన్నకి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అమ్మా, నాన్నకి సపోర్ట్ చేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం రూప కూడా ఆగు సూర్య అని అంటారు. విరూపాక్ష. ఒక్కసారిగా సూర్యప్రతాప్ ఆగిపోతారు. విరూపాక్ష సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. సూర్య, నువ్వు నా ప్లేస్లో ఎవరు ఉన్నా ఇలానే అడిగేవాడివి. కానీ నేను నీ ప్లేస్లో ఎవరున్నా సపోర్ట్ చేసేదాన్ని కాదు. కేవలం నిన్ను చూసే నేను సపోర్ట్ చేస్తున్నాను. చూడు సూర్య, కళ్ళతో చూసిన దాన్నే నువ్వు నిజమని నమ్ముతావు. ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు అనుకున్నదే కరెక్ట్ అని మొండిగా మొగ్గు చూపుతావు. నేను నిన్ను ఒక మాట అడగచ్చా? నువ్వు నాకు ఒక మాట ఇస్తేనే నేను నీకు మద్దతు ఇస్తాను అని అంటారు విరూపాక్షి. అక్క, అది ఏంటో కనుక్కో అక్క. ఎంత కష్టమైనా నేను నా మాట నిలబెట్టుకుంటాను అని అంటారు సూర్యప్రతాప్. చెప్పు విరూపాక్షి, ఏం కావాలి నీకు? కోట్లు కావాలా? బంగ్లా కావాలా? లేకపోతే ఈ ఏరియాలో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు కావాలా? ఏం కావాలి అని అడుగుతుంది విజయాంబిక. నేను మీలా స్వార్థపరురాల్ని కాదు. ఈ ఎలక్షన్స్లో నిలబడిందే నేను నా వాళ్ళ కోసం, నా ప్రజల కోసం. కానీ ఇప్పుడు అడిగేది నా కుటుంబం కోసం. చూడండి, రాజు, రూప ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కానీ మందారం వల్ల రూపని రాజు అపార్థం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో తగాదాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ తగాదాలన్నీ మాయమైపోయాయి. ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి మనస్పర్ధలు లేవు. కాబట్టి రాజుని మీ ఇంటి అల్లుడిగా స్వీకరించి రాజుని, రూపని ఒకే చోట ఉంచుతానని నాకు మాట ఇవ్వండి. అప్పుడు నేను మీకు మద్దతు ఇస్తాను అని అంటుంది విరూపాక్షి. ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. అక్క, తనకు చెప్పక్క. రూపకి నేను ఎప్పుడో చెప్పాను, నీకు రాజు ఇష్టమైతే వాడితో వెళ్ళిపోనని. కానీ తను నా వైపే మొగ్గు చూపింది. రాజు, నేను చెప్పేది ఒకటే. నువ్వు నా కూతుర్ని తప్పుగా అర్థం చేసుకున్నావని నేను నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది. అంతేకాని స్వతహాగా నువ్వంటే నాకు ఎప్పుడూ కోపం లేదు. నువ్వు మా ఇంట్లో ఉంటావో, రూపని మీ ఇంటికి తీసుకువెళ్తావో నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. ఇంకా రాజు కూడా, అమ్మగారు మీరు ఇలా అడుగుతారని నేను అస్సలు అనుకోలేదు అమ్మగారు అని అంటారు. రాజు, ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను రాజు. ఎందుకంటే నువ్వే కదా నన్ను గెలిపించింది. నీ సపోర్ట్ లేకపోతే నేను గెలిచేదాన్నే కాదు. అది మాత్రమే కాదు, నా కూతురు అల్లుడు బాగుండాలని నాకు కూడా ఉంటుంది కదా. నువ్వు రూపని ఇక్కడికి తీసుకువస్తావా, లేకపోతే నువ్వే అక్కడ ఉంటావా అని అడుగుతారు. ఇంకా అలా విరూపాక్షి, ఏముంది, రూపని ఇక్కడికి తీసుకువచ్చేస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటారు. మల్లేష్, అప్పలనాయుడు ముత్యాలు వద్దలుడు గారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. అమ్మా, ఎందుకలా అంటున్నారు, ఏమైంది అని అడుగుతారు. లేదురా రాజు, నువ్వు ఈ విషయంలో చాలా తెలివిగా ఆలోచించాలి. ఒకవేళ అమ్మాయి గారు కూడా ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు ఆ విజయాంబిక
ఎలాగో దీపక్ జైల్లో ఉన్నాడు కాబట్టి పెద్దయ్యపై ఏదో ఒక నిందను వేయచ్చు, ఏదో ఒక ప్రాణాలు తీసే పని కూడా చేయొచ్చు. కాబట్టి అయ్యగారు పెద్దయ్య జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ ఉండడమే మంచిది అని ఇంకా చెప్తారనమాట. అలా అప్పలనాయుడు అండ్ ముత్యాలు అది కాదమ్మా మిమ్మల్ని వదిలి అని అంటారు. రాజు నేనున్నాను కదా వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళకి ఏమీ కాదు, నువ్వు రూపా కలిసి సూర్య ఇంట్లో ఉండడమే మంచిదని నేను అనుకుంటున్నాను, ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళు రాజు అని అంటారు. ఇంకా అలా రూప వాళ్ళ ఇంట్లోనే ఉందామని ఫిక్స్ అవుతారు రాజు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రాజు వస్తాడా రాడా, ఏంటి రాజు ఇంకా రావటం లేదని వెయిట్ చేస్తూ ఉంటుంది రూప. ఇంకా రాజు తన బ్యాగ్తో సహా రూప వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇదంతా చూస్తూ విజయాంబిక చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. రూప మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుమతి, అమ్మ రూప నువ్వు కూడా వెళ్ళి రాజు పక్కన నించో, ఇద్దరికీ దిష్టి తీస్తాను అని చెప్తారు. ఇంకా అలా రూపారాజు ఇద్దరు పక్క పక్కన నించుంటే సుమతి ఇద్దరికీ దిష్టి తీస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న విజయాంబిక మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. నా కొడుకు అక్కడ జైల్లో కూర్చొని ఏడుస్తుంటే ఇక్కడ మీరు సంబరాలు చేసుకుంటారా, ఇలా కాదు, జీవంతో చెప్పి ఎలా అయినా మీ ఇద్దరికి ప్రమాదాన్ని క్రియేట్ చేస్తా అని కుళ్ళుకుంటూ ఉంటుంది విజయాంబిక. రూపా రాజు ఇద్దరు కలిసి కుడికాలు పెట్టి ఇంకా ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. అది చూసి సూర్యప్రతాప్ హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజు రా, నాన్న ఆశీర్వాదం తీసుకుందామని ఇంకా రూపారాజు సూర్యప్రతాప్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. చూడు రాజు, నువ్వు నాకు అన్యాయం చేయొచ్చు, నువ్వు నా వైపు ఉండకపోవచ్చు, కానీ నా కూతురు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది, కాబట్టి నీపై నాకు ఎలాంటి కోపం ఉండదు, ఈ విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో అని చెప్పి అక్కడి నుండి ఇంకా సూర్యప్రతాప్ అయితే వెళ్ళిపోతారు. ఇంకా రూపారాజు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. అమ్మాయి గారు, బంటి విషయాన్ని ఎప్పుడు చెప్దాం అమ్మాయి గారు అని అడుగుతారు. నేను అదే ఆలోచిస్తున్నాను రాజు, నాకు తెలిసి ఇదే మంచి టైం, వెళ్ళి బంటి గురించి నాన్నకు చెప్పేద్దాం రాజు అని అంటుంది రూపా. సరే అమ్మాయి గారు రండి వెళ్దామని ఇంకా రూపారాజు సూర్యప్రతాప్ రూమ్కి వెళ్తారు. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ విరూపాక్షి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఇంకా తనైతే సీఎం అయినందుకు హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా టీవీ అన్నిట్లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. విరూపాక్షి గారు కొత్తగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే విరూపాక్షి గారు మన రూలింగ్ పార్టీ అయిన సూర్యప్రతాప్ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సూర్యప్రతాప్ గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని ఇంకా అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి. అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా చాలామంది గెస్ట్స్ అండ్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇంకా అలా అందరూ విష్ చేస్తూ కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు సూర్యప్రతాప్కి. ఇంకా రూపారాజు ఇదంతా చూస్తూ ఉంటారు. రాజు, నాన్న ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు రాజు, ఇప్పుడు చెప్పడం కుదరదేమో అని అంటారు. అవునమ్మాయి గారు, నాకు తెలిసి రేపే కదా పెద్దయ్య ప్రమాణ స్వీకారం చేసేది, రేపు ప్రమాణ స్వీకారం చేసేలోపు మనం చెప్దాం అమ్మాయి గారు అని అంటారు రాజు. అవును రాజు, అదే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఇద్దరు వెళ్ళిపోతారు రూపా అండ్ రాజు. రాజు వీడియో కాల్ చేస్తాడు బంటికి. హలో నాన్న అని అంటారు. హాయ్ బంటి, ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతారు. ఓ నాకేంటి, ఇక్కడ అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య నన్ను బాగా చూసుకుంటున్నారు, నన్ను ఆ ఇంటికి మీరు ఎప్పుడు తీసుకువెళ్తారు అని అడుగుతారు. ఇదిగో రేపే నాన్న, రేపు కూడా నువ్వు ఇక్కడికే వచ్చేస్తావు సరేనా అని రూపారాజు ఇద్దరు ఇంకా వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు బంటితో. ఇది ఇలా ఉండగా విజయాంబిక జీవన్కి కాల్ చేస్తుంది. హలో విజయాంబిక గారు, మీరు చెప్పిన పనిపైనే ఉన్నాను, ఎంత ప్రయత్నిస్తున్నా దీపక్కి బెయిల్ రావడం అందరూ కష్టమని చెప్తున్నారు. అది మాత్రమే కాదండి, ఇప్పుడు ఆ విరూపాక్షి సపోర్ట్ ఆ సూర్యప్రతాప్కి ఇచ్చారు కదా, కాబట్టి ఈ విషయంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు జీవన్. నేను ఒక ఐడియా చెప్తాను, ఈ ఐడియాని ఫాలో అవ్వు. నేను ఎంత బ్రతిమలాడుతున్నా నా తమ్ముడు నా కొడుకు దీపక్ని బయటికి తీసుకువస్తాను అని చెప్పటం లేదు.
అందుకే రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి కారులో కాన్వాయ్ మొత్తం బయలుదేరుతుంది. అలా బయలుదేరిన తర్వాత ప్లాన్ చేసి సూర్యప్రతాప్ని చంపేయాలి అని అంటుంది విజయాంబిక. ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. విజయాంబిక గారు ఏమంటున్నారండి మీరు అని అంటారు. అవును, నేను చెప్పేది నిజం. ఇలా చేస్తే కానీ నా కొడుకు దీపక్ బయటికి రాడు, నువ్వు కూడా లీడర్ అవ్వలేవు. అందుకే చెప్తున్నాను, సూర్యప్రతాప్ చనిపోతే తప్ప నేను వారసురాలిగా ఈ పోటీలో గెలవలేను. తర్వాత ఆ రూపరాజుల్ని కూడా పైకి పంపించేస్తాను అని అంటారు. ఇంకా విజయాంబిక, సరే నేను ప్లాన్ చేసి రేపు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు చెప్పినట్టే జరిగితే నాకు చేయాల్సిన సహాయం మీరు చేయాలి అని అంటారు. నేను గెలిచాక, సీఎం అయ్యాక, మా తమ్ముడు పోయాక నాకు మంత్రివి నువ్వే కదా జీవన్ అని అంటుంది విజయాంబిక. సరే సరే విజయాంబిక గారు, నేను ప్లాన్ చేసుకోవాలి, ఉంటాను అని కాల్ కట్ చేసి ఇంకా అలా సూర్యప్రతాప్ని ఎలా కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట జీవన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సూర్యప్రతాప్ ప్రమాణ స్వీకారం చేయడానికి అంతా రెడీ చేసుకుంటూ ఇంకా అలా తన రూమ్ నుండి రెడీ అయి బయటికి వస్తారు. రూప, నాన్న ఒక్క నిమిషం నాన్న అని అంటుంది. ఏంటి రూపా అని అడుగుతారు. ఇదిగోండి నాన్న పెన్. మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ఇస్తానన్న పథకాలు, మీరు ఇచ్చిన మాటల్ని నెరవేర్చుకోవడానికి ఈ పెన్తోనే సైన్ చేయాలి. తీసుకోండి నాన్న అని అంటుంది రూప. ఇంక రూప తలపై చేయి వేసి నిమురుతూ ప్రేమగా చూసి ఇంకలా పెన్ని జోబులో పెట్టుకొని బయలుదేరతారనమాట సూర్యప్రతాప్. ఇంకలా అందరూ సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటారు. వెళ్ళు తమ్ముడు వెళ్ళు, నువ్వు వెళ్తేనే కదా నే ప్లాన్ సక్సెస్ అయ్యేది, ఇదే నీకు ఆఖరి రోజు అని విజయాంబిక అంటూ ఉంటుంది. అక్క రా అక్క వెళ్దాం, ప్రమాణ స్వీకారాన్ని కళ్ళతో చూస్తానన్నావు కదక్క అని అంటారు సూర్యప్రతాప్. లేదురా తమ్ముడు, ఎందుకో నా బాడీ అంతా చాలా పెయిన్స్గా ఉంది. బహుశా ట్రీట్మెంట్ ఇచ్చిన కొత్త కదా, నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను, మీరు వెళ్ళండి అని విజయాంబిక తప్పించుకుంటుంది. ఇంకా రూప, రాజు, సూర్యప్రతాప్ ముగ్గురు ఇంకా కార్లో అండ్ కాన్వాయ్లో ప్రమాణ స్వీకారానికి చేయడానికి అని సచివాలయానికి బయలుదేరతారు. జీవన్ ఇదంతా గమనిస్తూ రెడీగా ఉండండి, ఆ ల్యాండ్ మైన్ పేరేలా చూడండి అని చెప్పి ఇంకా మొత్తం సెట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే కరెక్ట్గా ఇంకా సూర్యప్రతాప్ వాళ్ళది అలా కాన్వాయ్ వస్తూ ఉంటే ఇంకా కరెక్ట్గా తను బటన్ అనేది ఇలా ప్రెస్ చేసేలోపు వెనకాల నుంచి ఒకరు వచ్చి గట్టిగా నోరు మూసేసి జీవన్ని తీసుకువెళ్ళిపోతారు. ఎవరు ఎవరు మీరని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ అప్పలనాయుడు, మల్లేష్, రాజు ఉంటారు. ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతాడు జీవన్. ఏంటి జీవన్, మా పెద్దయ్య గారిని ఏదో ఒక హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావా? చూడు, నేను ఆ ఇంటి బయట ఉన్నప్పుడే పెద్దయ్యకి కంచులా ఉండేవాణ్ణి, ఇప్పుడు ఇంటి లోపల ఉన్నాను. అలాంటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేననుకుంటున్నావా జీవన్? ఇన్ని రోజులు నీకు భూమిపై మెతుకులు ఉన్నాయి, అందుకే నువ్వు బ్రతుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏమవుతావో నీకే తెలియాలి అని అంటారు రాజు. రేయ్ అని రాజుని కొట్టబోతుంటే రాజుని తిరిగి జీవన్ని గట్టిగా కొడతాడు. కొట్టి ఇంకా పోలీసులకి అప్పచెప్తారు. సార్, వీడి చేతిలో ఉన్న మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం తీసుకోండి, వీడు బాంబు పెట్టడానికి ప్లాన్ చేశాడు, వీడిని ఎలా అయినా శిక్షించండి అని చెప్పి ఇంకా అలా జీవన్ని అరెస్ట్ చేపిస్తాడనమాట రాజు. ఇంకా అలా రూప అండ్ సూర్యప్రతాప్ ఇద్దరు ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతారు. రాజు అలా జైల్లో ఇంక పెట్టేసరికి జీవన్ అండ్ దీపక్ ఇద్దరు పక్క పక్కనే జైల్లో కూర్చుంటారు. ఏంటి జీవన్, నువ్వు కూడా వచ్చేసావా అని అడుగుతారు దీపక్. నువ్వేమి కంగారు పడద్దు, ఈ రాజు స్పీడ్ చూస్తుంటే మీ అమ్మ విజయాంబిక గారు కూడా ఎక్కడికే వస్తారనిపిస్తుంది అని అంటాడు జీవన్. ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతారు. ఇటువైపు సూర్యప్రతాప్ ప్రమాణ స్వీకారం అందరి ప్రజల సమక్షంలో హ్యాపీగా జరుగుతూ ఉంటుంది.
ఇంకా అలా చాలా హ్యాపీగా అందరూ చప్పట్లు కొడుతూ సూర్యప్రతాప్ని సీఎంగా అంగీకరిస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.